హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 6th క్లాస్లోని యూనిట్ 1 దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్, అది యూనిట్ 1. అందులో నుంచి ఫస్ట్ పార్ట్ అనమాట, ఏ బాటిల్ ఆఫ్ డ్యూ. సో ఈ లెసన్ని కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్. ఫేబుల్స్ అంటే తెలుసు కదా, యానిమల్స్ ఇట్లాంటివన్నీ అవి క్యారెక్టర్స్గా ఉండే స్టోరీస్ని ఫేబుల్స్ అంటూ ఉంటాం, ఫిక్షనల్ స్టోరీస్ అనమాట. అండ్ ఫోక్ టేల్స్ అంటే జానపద కథలు, ఈ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఆ స్టోరీస్ అన్ని బుక్స్లో ఏముండవు, జస్ట్ మాట్లాడుతూ ఉంటారు కదా, వాటిని ఫోక్ టేల్స్ అంటూ ఉంటాం. సో అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ పార్ట్ అనమాట, ఏ బాటిల్ ఆఫ్ డ్యూ. సో ఈ లెసన్ స్టార్ట్ చేయడానికంటే ముందు లెట్ అస్ డూ దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వీ రీడ్ అని చెప్పి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చున్నారు. అందులో ఫస్ట్ది, సర్కిల్ ద పిక్చర్ దట్ మ్యాచెస్ విత్ ఈచ్ వర్డ్, చెక్ యువర్ ఆన్సర్స్ బై షేరింగ్ దెమ్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్ అని. సో వర్రీడ్ అన్నారు. సో వర్రీడ్ అనే అంటే ఆ పదానికి సూట్ అయ్యే పిక్చర్ ఎక్కడుంది? వర్రీడ్ అంటే ఏంటి? రెండిట్లో బాధపడ్డం. సో ఇది కదా ఫస్ట్ది. అండ్ ప్లాంటేషన్ అంటే మొక్కల్ని నాటడం. ఏంటి ఇది? ప్లాంటేషన్స్. సో ఇది ఒక ట్రీ అనమాట, చాలా పెద్దది. ప్లాంటేషన్స్ అంటే ప్లాంట్స్ చిన్నవి. అండ్ సేజ్ అంటే ఒక సాధువు, స్వామీజీ అని చెప్పి ఇతను ఎవరో ఒక సెల్లర్ అనమాట, వెజిటబుల్ సెల్లర్. సో అతను కాదు. నెక్స్ట్ సర్ప్రైజ్, ఆశ్చర్యపోవడం. ఎక్కడుంది? ఇది సెకండ్ది. ఓకే. అండ్ సెకండ్ పార్ట్, ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అండ్ డిస్కస్ దమ్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. థింక్ ఆఫ్ ఎ టైమ్ వెన్ యూ వర్క్డ్ హార్డ్, వాట్ డిడ్ యూ డూ దెన్. సో ఎప్పుడైనా మీరు కష్టపడి పని చేసినటువంటి ఏదైనా టైం ఉంటే, అప్పుడు అంటే ఏం పని చేశారు, ఎట్లా కష్టపడ్డారు అని చెప్పేసి, అంటే ఆ టైంలో ఏం చేశారు మీరు అని. హౌ డిడ్ ఇట్ హెల్ప్ యూ. సో అంత కష్టపడి చేసిన తర్వాత అది మీకు ఎలా హెల్ప్ అయింది. హౌ డిడ్ ఇట్ మేక్ యూ ఫీల్. సో ఎలా ఫీల్ అయ్యారు మీరు అని చెప్పి. ఓకే, ఇంకా లెటస్ రీడ్. ఇంకా లెసన్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ పార్ట్, రామనాథ వాజ్ ద సన్ ఆఫ్ ఎ రిచ్ ల్యాండ్ లార్డ్. సో రామనాథ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పెద్ద రిచ్ ల్యాండ్ లార్డ్, బాగా ధనికుడైనటువంటి భూస్వామి కొడుకు అనమాట రామనాథ. వాళ్ళ ఫాదర్ ఒక ల్యాండ్ లార్డ్, చాలా ఎకరాల భూమి ఉంది వాళ్ళ నాన్నకు. హిస్ ఫాదర్ లెఫ్ట్ హిమ్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ వెన్ ఇట్ డైడ్. సో వాళ్ళ నాన్న చనిపోతూ చాలా పొలం ఇచ్చెళ్ళాడు అనమాట. అంటే తండ్రి తర్వాత కొడుకే కదా. సో లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ అంటే లార్జ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్, ఎన్నో ఎకరాల భూమిని తన కొడుక్కి ఇచ్చాడు. బట్ రామనాథ డిడ్ నాట్ స్పెండ్ ఈవెన్ వన్ డే లుకింగ్ ఆఫ్టర్ హిజ్ ల్యాండ్. కానీ ఒక్కరోజు కూడా తన పొలం బాగోగులు చూసుకోలేదన్నమాట రామనాథ. అంటే పొలంలో ఈ ఏదైనా పండించడం ఇట్లా ఎటువంటి పనులు చేయలే, ఊరికే అది పెట్టుకొని ఊరికే ఉన్నాడు అంతే. దిస్ వాజ్ బికాజ్ హీ హ్యాడ్ ఎ ఫన్నీ ఐడియా. ఎందుకు అతను ఆ పొలం పనులు ఎటువంటి వ్యవసాయం చేయట్లేదు? ఎందుకంటే అతనికి ఒక విచిత్రమైన ఐడియా ఉండేదన్నమాట, ఫన్నీ ఐడియా. హీ బిలీవ్డ్ దెర్ వాజ్ ఎ మ్యాజిక్ పోషన్ దట్ కుడ్ టర్న్ ఎనీ ఆబ్జెక్ట్ ఇంటూ గోల్డ్. సో మ్యాజిక్ పోషన్ అంటే చూడండి, ఏ లిక్విడ్ విత్ మ్యాజికల్ ప్రాపర్టీస్. సో ఈ ఒక లిక్విడ్ లాగా అనమాట, దానికి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి కదా. సో అటువంటి ఒక మ్యాజికల్ లిక్విడ్ ఒకటి ఉంది, అది దాన్ని చల్లితే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే గోల్డ్ లాగా మారిపోతుంది అని చెప్పి నమ్మేటోడు. ఎక్కడో ఈ వరల్డ్లో ఎక్కడో ఉంది అది. సో ఆ లిక్విడ్ కనుక మనకు దొరికితే, ఆ జలం, ఆ వాటర్ లిక్విడ్ ఏదైతే ఉందో అది మనకు దొరికితే, సో మనం ఏ వస్తువు మీదకి ఒక పెన్ మీదకి వేస్తే ఆ పెన్ను గోల్డ్ పెన్ లాగా చేంజ్ అవుతుంది. సో ఇట్లా నమ్మేటోడు అనమాట. హీ స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు లెర్న్ మోర్ అబౌట్ దిస్ పోషన్. సో తన రోజంతా ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండాడు. టు లెర్న్ అంటే టు నో అని. సో అది పోషన్ ఎక్కడ ఉంటుంది, ఇన్ కేస్ మనం తయారు చేయాలంటే ఎలా చేయాలి, ఇట్లా రకరకాల థింగ్స్ అన్నీ ఆలోచించేటోడు. పీపుల్ చీటెడ్ హిమ్ ఆఫన్, ప్రామిసింగ్ టు టెల్ హిమ్ అబౌట్ ఇట్, బట్ ఈ డిడ్ నాట్ గివ్ అప్. సో అప్పుడప్పుడు జనాలు మోసం చేసేటోళ్ళు. ఎవరినన్నా అడుగుతాడు కదా, నాకు అటువంటి ఒక పోషన్ కావాలి, అటువంటి లిక్విడ్ కావాలంటే, నాకు తెలుసు, కొంచెం డబ్బి నేను చెప్తాను అని చెప్పేసి డబ్బు తీసుకొని మోసం చేసేటోళ్ళు అనమాట. అట్లా చాలామంది అప్పుడప్పుడు మోసం చేస్తూ ఉండేటోళ్ళు. బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ అంటే ఏంటి? స్టాప్ ట్రయింగ్, అంటే ప్రయత్నాన్ని ఆపలేదు అతను. హీ డిడ్ నాట్ గివ్ అప్ అంటే చేసే ప్రయత్నాన్ని ఆపలా. మోసం చేస్తున్నారు కదా, సో అది లేదులేక వదిలేద్దామని అనుకోలేదు. హీ వాస్ కీప్ ట్రయింగ్. హిజ్ వైఫ్ మధుమతి వాస్ టైర్డ్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో వర్రీడ్ బికాస్ షీ సా హౌ మచ్ మనీ రామనాథ వాస్ స్పెండింగ్. సో ఇతనికి పెళ్ళైంది, తన భార్య పేరు మధుమతి. సో ఎప్పుడు బాధపడుతూ ఉండేది అండ్ చిరాకేస్తూ ఉందన్నమాట తన భర్త చేసేటువంటి పనులు. ఎందుకంటే ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నాడు కదా, అంటే తన పొలం పనులు చేసుకోకోకుండా ఇది ఉందో లేదో కూడా తెలియని ఆ పోషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అండ్ దానికి తోడు చాలా డబ్బులన్నీ వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నాడు. సో చాలా బాధపడుతూ ఉంది. షీ వాజ్ షూర్ దట్ సూన్ దే వుడ్ బీ వితౌట్ మనీ. సో ఆమెకు అర్థమైంది, ఇట్లా ఎటువంటి పని చేసుకోకుండా ఉంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది ఏదో రోజు.
తనకు పొలం ఉంది కదా. సో ఇట్లా తన అంటే ఎటువంటి పని చేయట్లా. సో ఎటువంటి పని చేయకోకుండా ఖర్చు పెడతా ఉన్నాడు. సో ఏదో రోజు డబ్బంతా అయిపోతుంది అని చెప్పేసి ఆమెకి కన్ఫర్మ్ అంటే షూర్‌గా ఫిక్స్ అయిపోయింది. వన్ డే ఏ ఫేమస్ సేజ్ కాల్డ్ మహిపతి కేమ్ టు దేర్ టౌన్. ఒకరోజు ఒక పెద్ద ఫేమస్ సేజ్ అనమాట. సేజ్ అంటే ఒక సాధువులు, ఈ సన్యాసులు వీళ్ళు ఉంటారు కదా, బాబాలు అట్లా తిరుగుతూ తిరుగుతూ దేశాలన్నిటినీ వాళ్ళ ఊరికి వచ్చినాడు, వాళ్ళ టౌన్కి. మహిమతి అతని పేరు. రామనాథ బికేమ్ హిస్ ఫాలోవర్ అండ్ ఆస్క్డ్ హిమ్ అబౌట్ ద పోషన్. సో అతని దగ్గర ఫాలోవర్గా జాయిన్ అయినాడు, అంటే తన దగ్గర శిష్యునిగా జాయిన్ అయ్యి అడిగినాడు. అంటే ఆ సేజెస్కి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా. సో ఆ పోషన్ గురించి అడిగినాడు, నాకు అటువంటి ఒక పోషన్ కావాలి, అటువంటి లిక్విడ్ కావాలా అని చెప్పి. టు ఈ సర్ప్రైజ్ ద సేజ్ ఆన్సర్డ్. ఆశ్చర్యకరంగా మిగతా వాళ్ళంతా తెలియదని చెప్పారు లేదా మోసం చేశారు, బట్ ఈయన ఆశ్చర్యకరంగా దానికి సమాధానం ఏం చెప్పాడంటే, ఎస్, ఇన్ మై ట్రావెల్స్ ఇన్ ద హిమాలయాస్ ఐ హర్డ్ హౌ యూ కుడ్ మేక్ సచ్ ఎ పోషన్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్. సో చెప్పినాడనమాట, నేను హిమాలయాల్లో ట్రావెలింగ్ చేసేటప్పుడు, అంటే హిమాలయాల్లో తిరిగేటప్పుడు నేను విన్నాను కొద్దిమంది ద్వారా, అంటే ఆ పోషన్ని ఎలా తయారు చేయాలో ఆ రెసిపీ ఉంటుంది కదా, ఎట్లా తయారు చేయాలా అనే విషయం నేను విన్నాను, బట్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ అని చెప్పినాడు. తయారు చేయడం చాలా కష్టంతో కూడుకున్నది అని. టెల్ మీ రిక్వెస్టెడ్ రామనాథ, నాట్ బిలీవింగ్ ఇస్ లక్. సో చెప్పండి అని అడిగినాడు. అదేదో ఆ ప్రాసెస్ అంతా చెప్పండి అని. తన తన అదృష్టం మీద నమ్మకం లేదనమాట, బట్ అడిగాడు. యూ హ్యావ్ టు ప్లాంట్ ఎ బనానా ప్లాంట్ అండ్ వాటర్ ఇట్ రెగ్యులర్లీ విత్ యువర్ హ్యాండ్స్. సో అతను చెప్పడం స్టార్ట్ చేసినాడు. ఆ సేజ్, ఆ సాధువు ఎవరైతే ఉన్నారో అతను చెప్తా ఉన్నాడు ప్రాసెస్ ఎట్లా తయారు చేయాలి ఆ పోషన్ అని. సో నువ్వు ఒక బనానా ప్లాంట్ని నాటాలి, నాటి వాటర్ ఇట్ రెగ్యులర్లీ విత్ యువర్ హ్యాండ్స్, నీ చేతులతోనే రోజు రెగ్యులర్గా వాటర్ పోస్తూ ఉండాలి ఆ ప్లాంట్కి. ఇన్ వింటర్ ద మార్నింగ్ డ్యూ ఈజ్ ఆన్ ద లీవ్స్. సో ఈ చలికాలం వచ్చినప్పుడు తెల్లవారుజామున డ్యూ ఫామ్ అవుతుంది కదా ఆ లీవ్స్ మీద. డ్యూ అంటే తడిగా కొన్ని వాటర్ డ్రాప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా ఆకుల మీద, చలికాలంలో పొద్దున్న లేచేసరికి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ డ్యూ ఫామ్ అవుతుంది. యూ హ్యావ్ టు కలెక్ట్ ద డ్యూ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ఎ బాటిల్. సో నువ్వు ఏం చేయాలంటే ఆ డ్యూని కలెక్ట్ చేసుకోవాలా, ఒక బాటిల్లోకి స్టోర్ చేయాలి దాన్ని. వెన్ యూ హ్యావ్ 5 లీటర్స్ ఆఫ్ డ్యూ బ్రింగ్ ఇట్ టు మీ. సో ఎప్పుడైతే ఆ డ్యూ అంటే జస్ట్ ఒక్కొక్క డ్రాప్ ఉంటుంది అంతే కదా, దండిగా నీళ్ళేమి ఉండవు, చాలా వాటర్ ఏమి ఉండవు అందులో, ఒక్కొక్క డ్రాప్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అటువంటి డ్రాప్స్ అన్నిటినీ కలెక్ట్ చేస్తే అది ఎంత అవ్వాలంట, 5 లీటర్స్ ఆఫ్ డ్యూ అయిన తర్వాత నా దగ్గరికి తీసుకొనిరా. ఐ విల్ చాంట్ సమ్ మ్యాజిక్ వర్డ్స్. నేను అప్పుడు మంత్రాలు చదువుతాను. చాంట్ అంటే టు రిపీట్ ఆర్ సింగ్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్, ఒక మాట కానీ రిపీట్ చేయడం అనమాట. ఈ మంత్రాలు చదివేటప్పుడు చాంటింగ్ అంటూ ఉంటాం కదా. సో అటువంటి ఒక మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయి, అవి నేను చెప్తాను. ఆ మంత్రం చెప్పగానే విచ్ విల్ టర్న్ ఇట్ ఇన్ టు ద మ్యాజిక్ పోషన్. అప్పుడు ఆ డ్యూ ఏదైతే కలెక్ట్ చేసినావో అది మ్యాజిక్ పోషన్ లాగా పనిచేస్తుంది. అప్పుడు నువ్వు దేన్నైనా సరే, ఏ డ్రాప్ ఆఫ్ ద పోషన్ విల్ చేంజ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇంటూ గోల్డ్. సో ఒక్క డ్రాప్ వేయగానే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే గోల్డ్ లాగా చేంజ్ అవుతుంది అని ఆ ప్రాసెస్ అంతా చెప్పినాడు అనమాట ఈయన, ఆ సేజ్. ఇక్కడ ఉన్నది మన రామనాథ. రామనాథ వాజ్ వర్రీడ్. రామనాథకి ఇంకా బాధ అవుతూ ఉంది. బట్ వింటర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. సో వింటర్ ఇంకెన్నాళ్ళు ఉంది, దగ్గరలోనే ఉందన్నమాట, కొన్ని నెలల్లోనే వస్తూ ఉంది, 2-3 మంత్స్లోనే. ఇట్ విల్ టేక్ మీ ఇయర్స్ టు కలెక్ట్ 5 లీటర్స్ ఆఫ్ డ్యూ. సో 5 లీటర్స్ కలెక్ట్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, నేను ఎప్పుడు అంత కలెక్ట్ చేయాలని చెప్పేసి ఇంక బాధపడుతూ ఉన్నాడు. యూ కెన్ ప్లాంట్ యాజ్ మెనీ బనానా ప్లాంట్స్ యాజ్ యూ వాంట్, బట్ రిమెంబర్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ దెమ్ యువర్ సెల్ఫ్ అండ్ కలెక్ట్ ద డ్యూ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. సో అతను చెప్పాడు, ప్లాంట్ అంటే ఒక ప్లాంట్ నాటినాం అనుకో, ఒక ప్లాంట్ మీద వచ్చే డ్యూ కలెక్ట్ చేసుకోవాలంటే నిజంగానే కొన్ని ఇయర్స్ పడుతుంది 5 లీటర్స్. కాకపోతే నువ్వు ఎన్ని బనానా ప్లాంట్స్ కావాలంటే అన్ని బనానా ప్లాంట్స్ నాటుకోవచ్చు. సో వాటి మీద కలెక్ట్ చేస్తే తక్కువ టైంలోనే 5 లీటర్స్ కలెక్ట్ చేయొచ్చు కదా. సో చెప్పినాడు అనమాట. కాకపోతే గుర్తుపెట్టుకో, నువ్వే చూసుకోవాలా వాటిని, అంటే పని వాళ్ళని పెట్టకూడదు, నువ్వే దగ్గరుండి పని చేసుకోవాలా, నువ్వే దగ్గరుండి వాటిని వాటర్ పోస్తూ ఉండాలా, అండ్ నీ చేతులతోనే కలెక్ట్ చేయాలా ఆ డ్యూని అని చెప్పాడు. ఓకే, ఇది అతను చెప్పినటువంటి ప్రాసెస్. సో లెట్ అస్ డిస్కస్ వాట్ డిడ్ రామనాథ బిలీవ్. రామనాథ ఏమని నమ్మేటోడు, ఆ మ్యాజిక్ పోషన్ ఉంటుందని నమ్మేవాడు. హౌ డిడ్ ద సేజ్ హెల్ప్ రామనాథ. సో ఎట్లా హెల్ప్ చేసినాడు రామనాథకి ఆ సేజ్, ఈ ప్రాసెస్, ఆ పోషన్ని ఎట్లా తయారు చేయాలో మొత్తం చెప్పాడు కదా. డూ యూ థింక్ రామనాథ విల్ బీ ఏబుల్ టు కలెక్ట్ ది డ్యూ. సో అతను కలెక్ట్ చేసుకోగలుగుతాడా, మేబీ చేస్తుండొచ్చేమో, చూద్దాం. పార్ట్ 2. రామనాథ వెంట్ హోమ్ అండ్ ఆఫ్టర్ టాకింగ్ టు హిస్ వైఫ్
started cleaning his large fields which had been lying empty all these years. సో ఇంటికి పోయినాడు. తన భర్త తన భార్యతో చెప్పినాడు మ్యాటర్ అంతా. అండ్ చెప్పిన వెంటనే తనకి చాలా పొలం ఉంది కదా, లార్జ్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని క్లీన్ చేయడం స్టార్ట్ చేసినాడు. చాలా సంవత్సరాల నుంచి ఎంటీగా ఉన్నాయన్నమాట, ఎటువంటి పంట వేయలే అందులో. సో వాటన్నిటిని క్లీన్ చేసినాడు ఫస్ట్. దేర్ హీ ప్లాంటెడ్ రోస్ అండ్ రోస్ ఆఫ్ బనానా ప్లాంట్స్. అక్కడ ఇంకా వరుసలో నాటినాడు అనమాట బనానా ప్లాంట్స్ అన్నిటిని ప్లాంట్ చేసుకుంటూ పోయినాడు. హీ టెండెడ్ దెమ్ కేర్ఫుల్లీ. సో టెండెడ్ అంటే లుక్డ్ ఆఫ్టర్ అని, చాలా జాగ్రత్తగా పెంచడం, చాలా జాగ్రత్తగా చూసుకోవడం వాటిని. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. అండ్ డ్యూరింగ్ ద వింటర్ మంత్స్ కలెక్టెడ్ ద డ్యూ దట్ ఫార్మ్డ్ ఆన్ దెమ్ విత్ గ్రేట్ కేర్. సో ఇంకా చలికాలం అప్పుడు చాలా జాగ్రత్తగా ఆ డ్యూ ఏదైతే ఫామ్ అయి ఉంటుందో ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఆ లీవ్స్ మీద వాటిని చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాడు. హిస్ వైఫ్ హెల్ప్ హిమ్ టు. ఈ పనిలో తన భార్య కూడా హెల్ప్ చేసింది తనకు. మధుమతి గ్యాదర్డ్ ద బనానా క్రాప్, టుక్ ఇట్ టు ద మార్కెట్ అండ్ గాట్ ఎ గుడ్ ప్రైస్ ఫర్ ఇట్. సో ఈ బనానా క్రాప్ అంతా చేతికి వస్తుంది కదా, అంటే ఆ ఫ్రూట్స్ అన్ని బనానా ఫ్రూట్స్ వచ్చిన తర్వాత ఆ పంటను తీసుకెళ్ళి ఆ అరటిపళ్ళని సో తను మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేది. మంచి ప్రైస్ కూడా వస్తూ ఉంది, మంచి డబ్బులు వస్తూ ఉన్నాయి అమ్ముతూ ఉంటే. ఓవర్ ద ఇయర్స్ రామనాథ ప్లాంటెడ్ మోర్ అండ్ మోర్ ప్లాంట్స్ అండ్ దే హ్యాడ్ ఎ హ్యూజ్ బనానా ప్లాంటేషన్. సో సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ పంట వేయడం స్టార్ట్ చేసినాడు తన పొలంలో. అంటే చాలా మొక్కలు నాటుతూ ఉన్నాడు బనానా ప్లాంట్స్. అండ్ ఒక పెద్ద బనానా తోట ఫామ్ అయిందనమాట, చాలా పెద్దది, హ్యూజ్ బనానా ప్లాంటేషన్ వాళ్ళకు వచ్చేసింది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ 6 years హీ ఫైనలీ హ్యాడ్ ఇస్ 5 liters ఆఫ్ డ్యూ. సో ఆ విధంగా 6 సంవత్సరాలు కష్టపడితే ఆ 5 liters ఆఫ్ డ్యూ కలెక్ట్ అయిందనమాట, తన బాటిల్లో నింపుకున్నాడు దాన్ని. ఇదిగో వాళ్ళ పెద్ద తోట అనమాట అది. సో నెక్స్ట్, కేర్ఫుల్లీ హీ టుక్ ద బాటిల్ టు ద సేజ్. సో చాలా జాగ్రత్తగా ఆ బాటిల్ని తీసుకెళ్ళాడు సేజ్ దగ్గరికి. ద సేజ్ స్మైల్డ్ అండ్ మటర్డ్ సంథింగ్ ఓవర్ ద వాటర్. సో ఆ సేజ్ నవ్వుతూ ఏదో చెప్పాడనమాట. ఆ వాటర్ పట్టుకొని చేతిలో ఏదో అన్నాడు. మటర్డ్ అంటే ఈ మంత్రాలు చదువుతా గొనుగుతారు కదా, గొనగడం అట్లా. స్పోక్ ఇన్ ఏ లో వాయిస్ అనమాట, చాలా మెల్లగా, ఏం వినిపించక ఏదో చెప్పాడు, మంత్రాలు ఏదో చదివాడు. దెన్ ఈ రిటర్న్ ద బాటిల్ అండ్ సెడ్. సో బాటిల్ చేతికిచ్చి చెప్పినాడు, ట్రై ఇట్ అవుట్. సో ఇప్పుడు ప్రయత్నించు, నువ్వు ట్రై చేయి, ఎనీ ఆబ్జెక్టు గోల్డ్ లాగా చేంజ్ అవుతుంది అని. రామనాథ స్ప్రింకిల్డ్ ఎ ఫ్యూ డ్రాప్స్ అనే కాపర్ వెసెల్ అండ్ వెయిటెడ్ ఫర్ ఇట్ టు టర్న్ ఇన్ టు గోల్డ్. సో టర్న్ టు గోల్డ్. సో ఏం చేసినాడంటే ఒక కాపర్ వెసెల్ పెట్టుకొని వచ్చినాడు, ఒక చిన్న గిన్నె కాపర్ది. సో దాని మీద కొన్ని ఫ్యూ డ్రాప్స్ చల్లినాడు, అది ఆ కాపర్ గోల్డ్ లాగా చేంజ్ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు. టు హిస్ సర్ప్రైజ్ నథింగ్ హ్యాపెండ్. కానీ చేంజ్ అవ్వలే, ఏం జరగలేదన్నమాట, ఎలా ఉండేది అలానే ఉంది కాపర్. దిస్ ఈస్ చీటింగ్ హీ టోల్ ద సేజ్. నువ్వు నన్ను మోసం చేసావు, ఇది ఆ మ్యాజికల్ పోషన్ లాగా మారలేదు. ఐ హ్యావ్ వేస్టెడ్ 6 precious years ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో 6 సంవత్సరాలని నువ్వు వేస్ట్ చేసినావు, నా విలువైన టైం అంతటిని వేస్ట్ చేసినావు, నువ్వు నన్ను మోసం చేసినావు అని చెప్పేసి సేజ్తో అంటూ ఉన్నాడు. ప్రెషస్ అంటే వాల్యుబుల్ అని, చాలా వాల్యుబుల్ ఇయర్స్ అనమాట, వాల్యుబుల్ టైం. బట్ సేజ్ మహిపతి ఓన్లీ స్మైల్డ్ అండ్ కాల్డ్ మధుమతి టు కమ్ ఫార్వర్డ్. కానీ ఆ మాట అన్నా కూడా ఆ మహిపతి ఎవరైతే ఉన్నారో ఆ సేజ్ నవ్వుతూ తన భార్యను రమ్మన్నాడు దగ్గరికి, ముందుకి. షీ కేమ్ విత్ ఎ బిగ్ బాక్స్. ఒక పెద్ద బాక్స్ని తీసుకొని వచ్చింది తన భార్య. వెన్ షీ ఓపెన్డ్ ఇట్, ఇన్సైడ్ షైన్డ్ స్టాక్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. సో తన చేతిలో ఒక పెద్ద బాక్స్ ఉంది, అది ఓపెన్ చేస్తే అందులో బంగారు నాణ్యాలు కనిపించినాయి అనమాట, గుట్టలు గుట్టలుగా చాలా కనిపించినాయి. నౌ ద సేజ్ టర్న్ టు ద వెరీ సర్ప్రైజ్డ్ రామనాథ అండ్ సెడ్. సో ఇప్పుడు ఆ సాధువు రామనాథ వైపుకి తిరిగి ఇలా అన్నాడు అనమాట, దేర్ ఈస్ నో మ్యాజిక్ పోషన్ దట్ కెన్ టర్న్ థింగ్స్ ఇంటూ గోల్డ్. ఎక్కడ కూడా ఎటువంటి మ్యాజిక్ పోషన్ అనేది ఉండదు, ఆబ్జెక్ట్స్ని గోల్డ్ లాగా మార్చేటువంటి మ్యాజికల్ వాటర్ ఎక్కడ ఉండవు. యూ వర్క్డ్ హార్డ్ ఆన్ యువర్ ల్యాండ్ అండ్ క్రియేటెడ్ దిస్ ప్లాంటేషన్. సో నువ్వు నీ పొలంలో కష్టపడి పని చేసినావు, ఇంత పెద్ద తోటని ఫామ్ చేసినావు, ఇంత పెద్ద ప్లాంటేషన్స్, ఇన్ని మొక్కల్ని నాటినావు నువ్వు. వైల్ యూ లుక్డ్ ఆఫ్టర్ ద ట్రీస్ యువర్ వైఫ్ సోల్డ్ ద ఫ్రూట్స్ ఇన్ ద మార్కెట్. సో నువ్వు ఎప్పుడు ఆ చెట్లని చూసుకుంటూ ఉన్నావు కదా, మంచిగా అంటే వాటర్ పోస్తూ పెంచుతూ ఉన్నావు కదా, నీ భార్య ఈ ఫ్రూట్స్ అన్నిటిని మార్కెట్లో అమ్ముతూ ఉంది. దట్స్ హౌ యూ గాట్ దిస్ మనీ. సో ఆ విధంగా నీకు ఇంత డబ్బు వచ్చింది, ఇంత బంగారం వచ్చింది. ఇట్ వాజ్ యువర్ హార్డ్ వర్క్ దట్ క్రియేటెడ్ దిస్ వెల్త్, నాట్ మ్యాజిక్. సో నీ కష్టమే నీకు ఇంత సంపదను తీసుకొని వచ్చింది, అంతేగాని మ్యాజిక్ కాదు. అంటే ఏదో జస్ట్ వాటర్ చల్లితే గోల్డ్ రావడం అంత ఈజీగా ఉండదు, కష్టపడితేనే వస్తాయి. ఇఫ్ ఐ హ్యాడ్ టోల్డ్ యూ అబౌట్ దిస్ ఎర్లియర్ యూ వుడ్ హ్యావ్ నాట్ లిసన్ టు మీ, సో ఐ ప్లేడ్ ఎ ట్రిక్ ఆన్ యూ. సో ఈ విషయం నీకు ముందే చెప్పిందంటే నా మాట వినేవాడివి కాదు, అందుకే నీకు అబద్ధం చెప్పిన, ఒక ట్రిక్ ప్లే చేసినాను నీ మీద అన్నాడు సేజ్. రామనాథ అండర్స్టూడ్ ద విజ్డమ్
behind these words and worked even harder on his plantation from that day on. సో తన తెలివి అంటే తన సేజ్ చెప్పిన మాటల వెనకాల ఆ డీప్ అండర్స్టాండింగ్ అనమాట విజడమ్ అంటే. జ్ఞానోదయం కలిగింది, ఆ మాటలన్నీ అర్థమైనాయి. సో అప్పటి నుంచి ఇంకా ఇంకొంచెం కష్టపడుతూ తన ప్లాంటేషన్స్ని అంటే ఆ రోజు నుంచి ఇంకా కొంచెం కష్టపడుతూ మంచిగా డెవలప్ అవుతూ వచ్చినాడనమాట. బాగుంది కదా లెసన్, మంచి స్టోరీ. సుధామూర్తి రైటర్ అనమాట దీనికి ఆమె. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.